హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీపీ తెలుగు. ఉగాది సందర్భంగా విడుదల చేసే పంచాంగాల్లో వివిధ రాసుల వారి జాతకాల గురించి వివరించేటప్పుడు ఆదాయం 6, వ్యయం 3, రాజపూజ్యం 5, అవమానం 4 వంటి వెరైటీ సూచనలు ఉంటాయి. ఒకచోట లాభం ఉంటే మరో చోట నష్టం కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇదే ఐన్స్టీన్ ఆవిష్కరించిన సూత్రం కూడా రాజకీయ పార్టీలకు ఇది వర్తిస్తుందంటున్నారు రాజకీయ శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఒకటి. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో కూడా టీడీపీ అడ్రస్సు గల్లంతైపోయింది. ఈ జిల్లా నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరం జరిగి అధికార పక్షానికి మద్దతు పలుకుతున్నారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడుకి నిద్ర లేకుండా విమర్శలు చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వల్లభనేని వంశీని ఓడించి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసిగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గన్నవరం నియోజకవర్గం నుండి పోటీ చేశారు. వైఎస్ఆర్ ప్రభంజనం సునామీలా చుట్టేసిన వేవ్లోనూ యార్లగడ్డ ఓటమి చెందారు. ఆయనపై గెలిచిన వల్లభనేని వంశీ కూడా ఎన్నికల తర్వాత పాలకపక్షం వైపు మొగ్గు చూపడంతో గన్నవరంలో టీడీపీ 0 అయింది. తాజాగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ గన్నవరం నియోజకవర్గం నుండి వంశీని బరిలోకి దించాలని చూస్తోంది. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీలో ఉండలేనని ప్రకటించిన యార్లగడ్డ మొత్తానికి వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరటానికి డిసైడ్ అయిపోయారు. టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని డిసైడ్ అయిపోయిన వెంటనే యార్లగడ్డ ఆలస్యం చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. కొంతసేపు భేటీ అయ్యారు. యార్లగడ్డను పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ హామీ మాత్రం అప్పుడే ఇవ్వలేదని ప్రచారం జరిగింది. తాజాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిర్వహిస్తోన్న యువగలం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలో సాగుతోంది. ఈ యాత్రలో లోకేష్ కు మద్దతుగా యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ బరిలో దిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. యార్లగడ్డ వెంకట్రావును టీడీపీ వైపు ఆకర్షించడం టీడీపీకి ఒక విధంగా బలం అనుకుంటే, వల్లభనేని వంశీ టీడీపీకి దూరం కావటం టీడీపీకి మైనస్సే. కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు నాయుడికి కంట్లో నలుసులా చెవిలో జోరీగల తెగ సతాయించేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయి చాలా రోజులైనా ఇంతవరకు కేశినేని నాని యాత్రలో పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు నాయుడు విజయవాడలో పర్యటించినప్పుడు కూడా కేశినేని నాని బాబు పర్యటనకు దూరంగానే ఉన్నారు. పెట్టిన చంద్రబాబు నాయుడు ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. ఈ కోపంతోనే బాబుపై నిరసన జెండా ఎగరేశారు నాని. ఈ క్రమంలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరందుకుంది. తాజాగా లోకేష్ పాదయాత్రను కూడా నాని బాయ్కాట్ చేయటం చూస్తే ఆయన నిజంగానే టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారేమో అని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. కేశినేని నానితో పాటు ఆయన తమ్ముడు చిన్నిని కూడా పక్కన పెట్టి విజయవాడ ఎంపీ స్థానంలో కొత్త నేతను బరిలో దింపుతారన్న ప్రచారము జరుగుతోంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీపీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.